మంత్రి సంధ్యారాణి గారు ఉన్నారు. సంధ్యారాణి గారు ఎన్నోసార్లు వాయిదా పడింది, ఇప్పుడు చివరికి రాబోతోంది. సో ఈ రాబోయే బిల్లు వల్ల మహిళా ప్రాధాన్యత పెరుగుతుందనుకుంటున్నారా, మహిళా సాధికారికత పెరుగుతున్నారా, మహిళలకు ఈ యొక్క నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాల్లో ఏదైతే వాటిలో ఎక్కువ వాళ్ళ పాత్ర పెరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఈరోజు నిజంగా సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు అండి. ఈరోజు మహిళలకు ఒక గుర్తింపు, గౌరవం ఇస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మహాద్భుతమైనటువంటి కార్యక్రమానికి నిజంగా శిరస్సు వంచి మహిళా లోకం అంతా కూడా తల వంచి నమస్కారం చేస్తున్నారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4వసారి గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన వరం. 5 కోట్ల మంది ప్రజల్లో 50% కంటే ఎక్కువ మహిళలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అట్లాంటి ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ఒక మంచి నిర్ణయంతో 164 సీట్లు ఇచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అలాగే ఎంతో గౌరవ మర్యాదలతో పవనన్న మహిళలందరినీ కూడా హక్కును చేర్చుకొని మహిళలకు ఎక్కడ ఏ జిల్లాలో అన్యాయం జరిగినా ఎలుగెత్తి మాట్లాడే పవనన్న కానీ, ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగితే అది వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా ఎక్కడ వచ్చినా కానీ వెంటనే రియాక్ట్ అయిన లోకేష్ అన్న ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఎప్పుడు కూడా భద్రత ఖచ్చితంగా ఉంటుందండి. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే అసెంబ్లీలో ఉన్నటువంటి 3 మంత్రులం కానీ 21 మంది టోటల్ ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలు మొత్తం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే కార్పొరేషన్ చైర్మన్స్ అందరూ ఇక్కడికే వచ్చాం. ఏంటంటే మమ్మల్ని అందరినీ కూడా మీరు పార్లమెంట్కి వెళ్ళి మోడీ గారికి దగ్గరుండి మీరు థ్యాంక్స్ చెప్పండి అని పంపించిన మా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కళ, ఈ దశాబ్దాల నాటి కళ ఎప్పటికి నిజమవుతుందో మాకెవరికి కూడా తెలియదు. కానీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లలకి ఆస్తిలో హక్కిచ్చి మా కుటుంబంలో గౌరవ మర్యాద పెంచారు. అలాగే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్వాక్రా గ్రూపులు పెట్టి మహిళలందరికీ కూడా ఆర్థికంగా ఎదగడానికి ఎంతో దోహదపడ్డారు. ఈరోజు చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యాపారవేత్త ఉండాలి అని ఒక నినాదంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారు. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్ ఎలాగో ఉండనే ఉంది. కానీ చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ అనేది రావటం అనేది నిజంగా మహిళలకు ఎంతో భాగ్యం. ఈరోజు మేము 21 మంది ఎమ్మెల్యేలు, ఒక 5 ఎమ్మెల్సీలను చూస్తేనే మేము చాలా సంతోషంగా ఎంతో అందరం కూడా అనుకుని ఒకేలాంటి చీరలు కట్టుకోవడం మీరు అంతా చూస్తూ ఉంటారు. మహిళలందరూ ఇంత కలివిడిగా ఉంటారా, అందరూ కలిసిమెలిసి ఉంటారా అని చాలా అందరూ అన్ని పేపర్లు కానీ ఛానల్స్ కానీ చూపిస్తుంటాయి. ఈరోజు మేము 20 మందితో మేము 80 మంది అవుతున్నామనే ఆనందం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలామంది మహిళలు నిర్ణయాలు తీసుకోలేరు. మహిళలు ఒక జీవికి పునఃప్రాణం చేస్తున్నారు. అంటే మహిళలకి అంతకనే కష్టమైంది ఇంకోటి ఉండదు. అంటే అట్లాంటి మహిళలు ఒక పునర్జన్మనిచ్చినటువంటి మహిళ, ఇంట్లో ఉన్నటువంటి సర్వాన్ని తన ఒంటి చేతితో చక్కబెడుతున్న మహిళ రాజ్యాంగాలు రాయలేరా, చట్టసభల్లో చట్టాలు చేయలేరా? కాబట్టి ఖచ్చితంగా మహిళలకి ఆ శక్తి ఉంది. ఆ శక్తిని ఇస్తున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కానీ, ఇక్కడ పైనుండి మాకు అందరూ కూడా ఆశీర్దిస్తున్న మోడీ గారు కానీ మాకు అందరికి కూడా ఆ శక్తి ఇస్తున్నారు. మేము ఖచ్చితంగా చేయగలుగుతాం. ఆ నమ్మకంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. మేము ఈ బిల్లుని పరిపూర్ణంగా స్వాగతిస్తూ ఎవరైతే ఈ బిల్లును నో అంటున్నారో వాళ్ళందరికీ కూడా మాటలతో మాత్రమే మహిళల మీద అభిమానం చూపిస్తున్నారు, చేతల్లో చూస్తే లేదు. ఎందుకంటే ఇదంతా పినతల్లి మారటి తల్లి ప్రేమ అంటారు మా ఏరియాలో. అందుకు ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే తల్లికి భోజనం పెట్టలేని వాళ్ళు పినతల్లికి బంగారు గాజులు పెట్టారంటే ఎవరు నమ్మరు. కాబట్టి వాళ్ళు బయట చూస్తే మాత్రం మాట్లాడతారు, మహిళలకు మేము ఇలా చేస్తున్నాం, మహిళలకు అలా చేస్తున్నాం, మహిళ పక్షపాతి, మహిళలకు పెద్దపేట అని. ఇక్కడికి వచ్చి చూస్తే అది ఏది జరగకుండా ఆపుకోవాలనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు, ఆయన ఇంకా స్పందించలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? అమరావతికే స్పందించినటువంటి మా విఘన్ అదేనండి, మా విఘనన గన్ను జగను మా విఘను ఇవన్నీ ఈ గొడ్డలి పార్టీకి సంబంధించినవండి. కానీ వాటిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి బిల్ చేస్తున్నప్పుడే లేచి వెళ్ళిపోయిన ఎంపీలకి మహిళా బిల్ చేయమని మనం ఏమడుగుతామండి? 5 కోట్ల మంది ప్రజల్లో 50% ఎక్కువ ఉన్నటువంటి మహిళలకి ఆయన గౌరవ మర్యాద ఇవ్వట్లేదు. ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికే గౌరవ మర్యాద ఇవ్వకుండా బయటకు గెంటేసిన మనిషి, తన సొంత చెల్లి మీద అడ్డమైన రాతలు ఆ పేపర్లో ఛానల్లో రాయించిన మనిషికి ఆ మాత్రం మానవత్వం కూడా లేని మనిషి మీరు అమరావతికి సపోర్ట్ చేయండి, మహిళా బిల్లుకి సపోర్ట్ చేయండి అడగడం ఎందుకండి? అంటే ప్రాధాన్యత లేకుండా ఉంటే మంచిదంటారు. అసలు ప్రాధాన్యత ఉందా అండి? మహిళలు ఇచ్చారా మీకు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు?
నాకు తెలిసి ఇవ్వలేదని అనుకుంటాను. ఎందుకంటే అలాంటైతే ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్ళు కదా, లేదు కదా. కాబట్టి ఆ సొంత చెల్లితో ఒక్క మాట చెప్పించాడు మా అన్నయ్య మంచోడని. మా అన్నయ్య అంత వెదవలేడు, మా అన్నయ్య దుర్మార్గులు లేడు, మా అన్నయ్య ఒక్కడే చాలు నాకు శత్రువుకి, మా అన్నయ్య నా ఆస్తి తినేశాడు, మా అన్నయ్య మా అమ్మను బయట తరిమేశాడు. రోజు పాప ఆవిడ ఏడుస్తుంది. సొంత చెల్లి, రక్తం పంచుకు పుట్టిన చెల్లికే న్యాయం చేయలేనాడు, రాష్ట్రానికి మహిళలకి ఎవరికైనా న్యాయం చేస్తాడు. కాబట్టి మేము ఎప్పుడు నమ్మట్లేదండి ఆయన. థ్యాంక్ యూ సంధ్యారాణి గారు.